సోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో, ఈ వారంలో మా పనులలో, ప్రయత్నములలో కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో, వార కార్యక్రమాలలో ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్థుతులు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ప్రభువా, ఈ స్థలంలో జరుగుతున్న ఈ కూడికను మీరు దీవించండి, అనేకులు నడిపించండి. యంత్ర శబ్దం ద్వారా ఇంద్రత వింటున్నారు, ఆకర్షించండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తావల్ నుండి 18వ కీర్తన పాడుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. అన్న సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అన్న సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. 83వ కీర్తన. ఆనందము మనకానందము, ఆనందము మనకానందము. ఆనంద స్తుతి గీతములు పాడుచు ప్రతిరోజు నా ప్రభుని కొనియాడుదన్. ఆనంద స్తుతి రాజా నీకే
ప్రేమను నే మరతునా జాని దాని పుణ్య చరితము పూజానియోడా పుణ్య చరితము ఉత్సవముతో హర్షించి పాడే విజయోత్సవముతో హర్షించి పాడే ఆనందము మనకానందము ఆనందము మనకానందము స్తుతి గీతములు పాడుచు రోజు నా ప్రభుని కొనియాడెదం ప్రతిరోజు నా ప్రభుని కొనియాడెదం ఆనందము కానందము ఆనందము కానందము మనం ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి,
మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి ముగిస్తూ యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక మనము సంపూర్ణ మాన్యతయు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, సమస్త ప్రజల రక్షణ కొరకై ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రము. లోకము లోక ఇచ్ఛలతో మునిగి తేలుతావు. ఎందరైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థించెదరో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంతల శబ్దం ధరేంద్రైతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము 119వ కీర్తనలో హెబ్రీయుల అక్షరములు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రీయుల అక్షరములలో 10వది యోద్. యోద్ అనగా బాహువు లేక చెయ్యి అని అర్థం. బైబిల్లో దేవుని బాహువు గురించి అనేకమైన విషయాలు మనకు దొరుకుతాయి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నువ్వు ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. మోషే, నువ్వు ఇశ్రాయేలులతో ఇలాగూ తెలియజేయి. ఐగుప్తు అనగా రెండింతల ఇబ్బంది అని అర్థం. యోసేపు కాలములో 70 లేక 75 మంది వెళ్ళారు. వారు గోషెనులో విస్తరించారు. యోసేపు వెరగని రాజు ఒకడు వచ్చి ఇశ్రాయేలు మీద కుయుక్తితో వారు ప్రబలకుండా, వారు వర్ధిల్లకుండా, వారు విస్తరించకుండా
బహు కపటము కలిగి కుయుక్తితో వారిని వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కానీ దేవుని వాగ్దానము ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. కనుక విశ్వాసి జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, పూదండలు, శ్రమలు, ప్రశంసలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో నశించిపోబు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. వారు దాసత్వములో ఉన్నారు. ఐగుప్తీయులు కపటముగా ప్రవర్తిస్తున్నారు, కఠినముగా పని చేయించుకుంటున్నారు, వారిని శ్రమ పెడుతూ ఉన్నారు. ఇత్రో అన్నాడు, ఐగుప్తీయులు ఇశ్రాయేలు మీద దౌర్జన్యము చేసి కఠినముగా పని చేయించుకుంటున్నారు. ఆ పరిస్థితులలో వారి యొక్క జీవన విధానం ఎలాగ ఉంటుంది? కానీ వారు ప్రార్థించుట మానలేదు. వారు ప్రార్థించుట మానలేదు. విశ్వాసి మానకూడదు. ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా అన్నాడు భక్త పౌలు. వారు దాదాపు కొన్ని వందల ఏళ్ళు వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 23వ వచనములో దేవుడు వారి మొర్ర వినెను. వారి మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొనెను. కనుక ప్రార్థించుట మానకూడదు విశ్వాసి. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఈ 1వ అధ్యాయములో వారు కఠినముగా వారి ప్రాణములను కూడా విసిగింపజేస్తూ ఉన్నారు. కానీ వారు ప్రార్థించుట మానలేదు. 3వ అధ్యాయం 7వ వచనంలో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా సూచిస్తున్నాను. వారిని విడిపించుటకై ఆకాశము నుండి దిగి వచ్చిన దేవుడండి. మోషే ఇశ్రాయేలులతో చెప్పు, ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి, ఐగుప్తీయుల దాసత్వము నుండి, ఐగుప్తీయులకు నా బాహువుతో తీర్పులు తీర్చి మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించెదను. నా బాహుబలం, నా బాహువు వారికి నేను చూపించదను అంటున్నాడు. వారిని విడిపించుటకై ఆయన దిగి వచ్చిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 29వ వచనం. 9వ అధ్యాయము 29వ వచనం.
నీవు నీ నీ అధిక అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలు వీరే. నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యము నీ ప్రజలు వీరే. యోద్ అనగా బాహువు లేక చేతులు. దేవుని యొక్క చేతులు బాహువు బహు బలమైనవి. ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చాడు. ఐగుప్తు నుండి విడిపించాడు ఆయన. 14వ అధ్యాయం 30 వచనములో నిర్గమకాండములో 14వ అధ్యాయము 30 వచనం నిర్గమకాండం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను చూసిరి. ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు నమ్మిక ఉంచి ఆయన సేవకుడైన మోషేయందు నమ్మిక. కారణమేమి? చాచిన చేతితో నా బాహువుతో ఐగుప్తు నుండి మిమ్మును విడిపించదను. కనుక యోద్ అనగా బాహువు, ఆయన చేతులు. అందుకే 119వ కీర్తనలోనే 73వ వచనములో ఏమంటాడంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచే. అయ్యా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచావు. అయ్యా, నీ వాక్యము గైకొనున్నట్లు, నీ కట్టలు నేర్చుకొనున్నట్లు. ఏమడుగుతున్నాడు? సంపద అడుగుతున్నాడా? ధనధాన్యాలు అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? బుద్ధి దయచేయుము, నాకు బుద్ధి దయచే. నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నేను అనేకులకు ఒక వింతగా ఉన్నా. నువ్వు నన్ను ఏర్పరిచావు, నువ్వు నన్ను నిర్మించావు. కనుక ఆయన బాహువులు, ఆయన చేతులు నన్ను నిర్మించెను అని భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హస్తము తన ప్రజలకు విజయమిచ్చే హస్తం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. ఆస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లక్షలాది మంది ఆస మీదికి యుద్ధానికి వచ్చారు. ఆస ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో తన బలహీనత ఒప్పుకుంటున్నాడు. 11వ వచనం, 14, 11. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యపు చేతిలో
ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకు ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపై నీ జయము మందనీయకమని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట నుండి, యూదావారి ఎదుట నుండి నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆయనకెంత లక్షల జనాంగం ఉంది, సైనికులు. 9వ వచనములో ఆ కాలమున, 8వ వచనము, ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొని 3 లక్షల మంది యూదావారును, కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యానీలను కూడిన సైన్యము ఆసాకుండెను. వీరందరూ పరాక్రమా. కానీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బలము లేని వారికి నీకన్నా మాకెవరున్నారు? నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. లక్షల మంది సైన్యం ఉన్నా కూడా దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈనాడు మానవునికి కాస్త నీడ, కాస్త గుడ్డ, కాస్త పలుకుబడి ఉంటేలే ఎవరికో చెప్పుకోపోరా అంటున్నారండి. నీకు దిక్కెవడో చెప్పుకోపోరా అంటున్నారు. కానీ ఈ రాజుకు ఇన్ని లక్షల మంది సైన్యం ఉండినను దేవుని సన్నిధిలో నేను బలము లేని వాడను అంటున్నాడు. ఏమంటున్నాడు? బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరున్నారు? నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాం. దావీదు అదే కదా, నువ్వు తిరస్కరించిన యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వచ్చేసాను. యుద్ధం యెహోవాది. యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చేసాను. నా టాలెంట్ కాదు, నా యుక్తి శక్తులు కాదు, నా రాజకీయం అంతకంటే కాదు. ఆయన విజయుడు. రాజులకు విజయము కలగజేయవాడు ఆయన. తన ప్రజలకు కూడా విజయం కలగజేయవాడు ఆయన. సరే, రాజులు సహితం ఏమన్నారంటే, నా కత్తి నన్ను రక్షించదు అని. నాకు విజయము దేవుడు అన్నాడు. విశ్వాసి జీవితంలో ప్రతి పలుకులో యేసు ప్రభు హెచ్చించాలి. నువ్వు హెచ్చించుకోవడం కాదు. హెచ్చులకు పోతే తిప్పలు పడతావు. చాలామంది హెచ్చులకు పోతూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనత్వం
దీన మనస్కులై బాప్తీసమిచ్చి యోహాను ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను. నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, నా వెనక వచ్చువాడు, ఆయన చెప్పులు వారు ముట్టుకున్నట్టు కూడా నేను యోగుడను కాను అన్నాడు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఉన్నవాడు బాప్తీసమిచ్చి యోహాను. చక్రవర్తుల సహితం యోహాను మాట అంటే జడిసేవాడు. అలాంటి యోహాను ప్రభుని హెచ్చిస్తున్నాడు. ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆశ బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ముఖ్యం. దేవుడు శత్రువులను మొత్తినందున తన బాహువుతో వారిని అణిచివేసినందున ఆశావారి ఎదుటను యూదావారి ఎదుట నిలవక పారిపోయారంట శత్రువులు. కారణమేమి? ప్రార్థించుట. ఇశ్రాయేలు ప్రార్థించారు. వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. మోషే ఇశ్రాయేలుతో చెప్పుము, నా బాహువుతో. 14వ అధ్యాయం నిర్గమకాండంలో ఐగుప్తులు ఏమని చెప్తున్నారు చూడండి. మనం ఇశ్రాయేలు వారి ఎదుట నుండి పారిపోదము రండి, వారి దేవుడు వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. ఏమన్నారు వాళ్ళు? వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము, శత్రువు యొక్క కళేబరములను ఎర్ర సముద్రం మీద తేలాడుతూ ఉన్నాయంట. నిన్ను శ్రమ పెట్టినవారు, నిన్ను హింస పెట్టినవారు, నీతో కఠినముగా మాట్లాడిన ఆ ఐగుప్తీయులను సముద్రములో ముంచి వేశారు. నా బాహువుతో నేను వారిని విడిపించెదను. కనుక యోధనగా బాహువు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుననెను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని బాహువులు, దేవుని చేతులు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎంత గొప్ప దేవుడండి. ఒకసారి వెనకకు తిరుగు, 3 కరోనాలను ఆలోచించు. అందులో కోటీశ్వరులు, ధనికులు, సామాన్యులు, కొన్ని కోట్ల మంది లోకాన్ని విడిచిపోయి ప్రపంచాన్ని తిరగవేస్తారు.
కొన్ని కోట్ల మంది. నీవు నేను 3 కరోనాలను జయించా. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగితే కృతజ్ఞత అనేది పెళ్ళుబ్బుకొని వస్తుంది అంతే. ఓరు కట్టతో పొడసాల్సిన పని లేదు. నిజమే ప్రభువా, నా జీవితంలో ఎన్నో శ్రమల గుండా, ఎన్నో సమస్యల గుండా, ఎన్నో భయోత్పాదాలలో, గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఈరోజు సజీవురాలుగా ఉంచాము అంటే ఇది నీ కృపేనయ్యా, నా గొప్పతనం కాదు, ఇది నీ కృపే, ఇది నీ సహాయమే. పౌలు గారు అన్నారు కదా, నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నేను నిలబడి ఉన్నాను అంటే, నేను సజీవునిగా ఉన్నాను అంటే, నేను సజీవురాలుగా ఉన్నాను అంటే నా మంచితనము కాదు, దేవుని కృప. ఆయన బాహువులో నిన్ను కాపాడుతూ, ఆయన చేతులు నిన్ను రక్షిస్తూ ఉన్నాయి. నీ ఆధ్యాత్మిక జీవితములో నిత్యముగా ఉండు బాహువులు. అందుకని దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని రెక్కలను ఆశ్రయించాడు. 27వ కీర్తన 5వ వచనం. 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున నన్ను పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచు, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తబడును. కారణమేమి? నేను ఆయన ఆశ్రయిస్తున్నాను, నేను ఆయన రెక్కల క్రింద ఉన్నా. 57 కీర్తనలు అదే కదా, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నన్ను శరణజొచ్చి ఉన్నాను అంటాడు. 31వ కీర్తన 20 వచ్చింది. మనుషుల కపటోపాయము నుండి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఏమంట? మనుష్యుల కపటోపాయములు, మనుష్యుల కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. దావీదు జీవితంలో అదే కదా. సౌలు పని పెట్టుకున్నాడు. అనుదినము దావీదుని వెతుకుతూ ఉన్నాడు. ఇది తప్ప ఇంకొక పని లేదు.
కొందరికి పని పాటలు ఉండవు. ఎదుటివారి బలహీనతలను ఎతకడానికి వారి యొక్క ప్రయాసం, ఎదుటివారి యొక్క తప్పులు చాటించడానికి వారి సమయం, ఎదుటివారిని గురించి తేలిగ్గా మాట్లాడడమే వారి లక్ష్యం. ఎదుటివారికి కీడు చేయందే వారికి నిద్ర రాదు. కానీ దేవుని పిల్లలకు మనుషుల కపటోపాయములు వారికి అంటకుండా ఏం చదువుతున్నాము? అనుదినము సౌలు గురించి, సౌలు దావీదును గురించి వెతుకుతూ ఉన్నాడు. కానీ దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. అంటే దాని అర్థం ఏంది? దాచాడా దాయలేదా? దాచాడనా దాయలేదనా? దాచాడు. ఈయనేమో కంకణం కట్టుకున్నాడు, ఎక్కడికి పోయినా కూడా. అహాబు కూడా కంకణం కట్టుకున్నాడు, దేశ దేశాలు తిరిగినాడంట ఏలియాను గురించి. ఏలియాను దాచాడు దేవుడు. యేసుక్రీస్తులో మనం భద్రం చేయబడ్డాము. యూదాపత్రిక 1వ వచనములో, 1వ అధ్యాయము 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, బాబా బాబా ఎంత ధన్యత అండి! యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, యేసుక్రీస్తునందు ఆయన మనలను భద్రపరుచుకున్నాడు. అందుకనే మన పనులలో, మన ప్రయత్నములలో, మన ప్రయాణములలో మనం క్షేమంగా వస్తున్నాము అంటే దేవుని కృప. కనుక విశ్వాసి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఇంటిలోకి వచ్చినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ పనులు చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను ఆయన సంరక్షిస్తున్నాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, జీవపు ఊట. 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. విశ్వాసి శ్రమలకు కానీ, శోధనలకు కానీ, ఇబ్బందులకు కానీ, ఆర్థిక సమస్యలకు కానీ అదిరిపడడు, ప్రార్థిస్తాడు. ప్రభు ఈ సమస్య నుండి బయటపడటకు సహాయం దయచేయి. ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయి. లోకములో అప్పులు చెల్లించలేక ఊరు విడిచేవారు కొందరు, అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు కొందరు, అప్పులు చెల్లించలేక పాడు పనులకు దిగిపోతూ. కానీ విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో నా దేవుడు
నాకు అద్భుతమైన సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితి నుండి వారి కంటకుండా ఆయన కాపాడేది, ఆయన పోషించే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు. యోద్ అనగా బాహువు లేక చేతులు అని. 18వ కీర్తన 34వ వచనములో రాజైన దావీదు ఏమంటున్నాడు చూడండి. 18వ కీర్తన, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులను ఇత్తడి వలె ఎక్కుపెట్టును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవేనయ్యా. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడము నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనను. నీ సాత్వికము నన్ను గొప్ప, నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది. నేను గొప్ప అయ్యాను కాదు. ఆ బలహీనతలో దావీదు చిక్కి ఉంటే, దావీదు చావవలసిన తన బలహీనత ఒప్పుకున్నాడు. ఆ మనుషుడు నీవే అని నాతాను అన్నప్పుడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భము, నీవు చావకుండున్నట్లు నీ పాపము పరిహరింపబడింది. ఈరోజు దేవుని హృదయానుసారునిగా, దేవునికి ఇష్టడుగా ఉండుటకు నీ సాత్వికమేనయ్యా నన్ను గొప్ప చేసింది. నేను గొప్ప అయ్యాను కాదు, నీ సాత్వికం, నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరము, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనం. 22వ అధ్యాయము 35వ వచనం. 2వ సమూయేలు గ్రంథం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీవు నీ రక్షణ కేడము నాకు అందించుచున్నావు. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశావు. కనుక యోధనగా బాహువులు లేక చెయ్యి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 8వ వచనములో, 32వ అధ్యాయము 8వ వచనములో ఇక్కడ రాజుగారు అంటున్నారు, మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు వారికి మాంస సంబంధమైన బాహువు సన్హెద్రిన్ బెదిరిస్తున్నాడు. అతడుగా తన దేశానికి పోకమునిపే తన కడుపున పుట్టిన వారు అతని ప్రాణాన్ని చంపేశారు. సిగ్గునొందిన వాడే వెళ్ళాడు. 32వ అధ్యాయం 21వ వచనం, యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోనికి
పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అర్షురాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తివాత చేత చంపి ప్రగల్భాలు పలికాడు అర్షురాజు. మీ దేవుడు విడిపించగలడా? మీరు మోసపోకండి. 15వ వచనం, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతుల నుండి కానీ నా పితరుల చేతుల నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపలేకపోయాను కదా. మీ దేవుడు ఏమయ్యాడు? సిగ్గు నొందిన వాడే వెళ్ళాడు. అతని కడుపున పుట్టిన వారు అతని ప్రాణాన్ని తీసేశారు. ఎవరితైనా పెట్టుకో, దేవునితో కానీ దేవుని పనిలో కానీ యాజకీయం చేస్తే నీకు విరోధముగా ఏ ఆయుధమో వాడు తెల్లదు. ఏందాడు మీ దేవుడు విడిపించలేకపోయాడు కదా. ఇంకా మా పూర్వీకులు కానివ్వండి అంటున్నాడు బడాయి. కానీ రాజు దేవుని సన్నిధిలో చీటీలు పెట్టి ప్రార్థన చేస్తాడు. దేవా, ఈ అర్షూరాజు ఈ విధంగా యుద్ధానికి వస్తుంది, ఏం చేయమంటాం? ప్రగల్భాలన్నీ పటాపంచలైపోయాయి. జాగ్రత్త, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. ఆయన తన ప్రజలను కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. దావీదుతో అన్నాడు కదా, నా బాహువు చేత నేను అతన్ని బలపరిచెదను. 89వ కీర్తన. ఇరవై 21 వచ్చిన నేను కనుగొని ఉన్నాను, నేను అతన్ని అభిషేకించి ఉన్నాను, అతనికి తోడై ఉండెను, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయము నందడు. దోషకారులు అతన్ని బాధించరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. సరే, నా బాహు. సహోదరులారా, యోధ్ అనగా చెయ్యి లేక బాహువు. ఈరోజు శనివారం విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థనా అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి, మనం ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, పోతురై రాజయ్య పెద్ద కుమారుడు గుజరాత్కు వెళ్ళాడు. తన పని, తన ప్రయత్నము దేవుడు సఫలం చేసి క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. సహోదరుడు బిషప్ శివ, ఆనంద్, మరో యవనస్తుడు డ్యూటీకి వెళ్ళారు. వారు క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. బిషప్
ఏం సర్టిఫికెట్లు? యావి? ఎక్కడ? పుత్తూరు. ఓకే, అవునా? అన్నీ అయిపోయినాయినా? ఓకే. సహోదరులారా, రాజయ్య రెండవ కొడుకు అగ్రికల్చర్ చేశాడు. మరి సర్టిఫికెట్లు మరి కాలేజీ వారు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మీ భావన బామాడితే గట్టిగా చెప్పే కదా, నువ్వు చెప్పు గట్టిగా. పాల్ సిఏ మరి సిద్ధపడుతున్నాడు. ప్రతి సబ్జెక్టులో మంచి పడతలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత పెద్ద రైతు దొరైస్వామి ఏదో బగ్లరా పలుగురా ఏదో తెచ్చాడు, దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది, 2 లక్షలు ఏమో. మరి మంచి బాడిగా వచ్చినట్లుగా, అది ఖాళీగా ఉండకుండా 6 నెలలకు ఒకసారి మరి ట్రాక్టర్ విషయంలో 1,50,000 కంతు కట్టాలి. ప్రార్థన చేయండి. బిషప్ మిరప పంట 100 అంతలు ఫలించినట్లుగా ప్రార్థన చేయండి. బిషప్ కుటుంబ సభ్యులు 2 ఇళ్ళు ప్రారంభించారు. దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా, తగిన కాలమందు అందులో చేరి దేవుని స్తుతించినట్లుగా ప్రార్థించండి. శంకర్, ప్రసన్నమ్మ వారికి దేవుడు ఒక మంచి కారు ఇచ్చాడు, ఒక మంచి ఇల్లు కూడా ఇచ్చారు, ఓపెనింగ్ జరిగింది. మరి ప్రార్థన చేయండి. మరి చాలామంది రాత్రిపూట కూడికలు కాలేకపోతున్నారు. మరి అనేకులు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి నిన్న వారములో మన ప్రియులు సండే స్కూల్ బృందం హైదరాబాద్కి వెళ్ళి సండే స్కూల్ పిల్లల మధ్య వారు దేవుని గణపరిచి క్షేమంగా వచ్చారు. మరి సండే స్కూల్ కూడా దినదినము ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా ప్రార్థన చేయండి. మరి జనవరిలో దాదాపు కొన్ని వందల మంది విబిఎస్ జరుగుతుంది కట్టుపల్లి జాన్ నెల్సన్ గారి ఆధ్వర్యంలో. అలాగే జనవరి 21 నుండి 24 వరకు మనకు 46 వార్షికోత్సవ సభలు. మరి ఆ కూడికలకు దేవుడు సమస్తం సమకూర్చినట్లుగా ప్రార్థన చేయండి. మీరు కూడా స్వచ్ఛందంగా కానుకలు ఇవ్వండి. ముఖ్యంగా సంఘాలలో ఉద్యోగం చేసేవాళ్ళు మరింత సహాయం చేయండి. ఇప్పుడు ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చే సహోదరుల కొరకు ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. శంకరసారైన బాలికలకు అయ్యా నిజమైన నామాలు పూర్ణాలు ప్రజా కుటుంబానికి రక్షణ ఇంటి ఒడ్డు సహాయం చేసిన పొందాలు
కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆయన ఆరోగ్యంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఆయన గొప్ప తండ్రి సహాయం దయచేసి పక్కన ఇవ్వని అడగండి. అది కావాల్సిన సమస్తము సమకూర్చమని కూడా అడుగుతున్నాం తండ్రి. గొప్ప జ్ఞాపకం చేస్తూ సహాయం దయచేసి గొప్ప తండ్రి సృష్టికర్త ఉన్నయ్య తల్లిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా తల్లి ఉద్యాపనాన్ని అర్పించుకుంటూ మనం జీవిత ఆలోచించుకుంటూ జ్ఞాపకం చేస్తూ సహాయం దయచేసి అయినా బాధపడిన స్తోత్రాలు కుమారుడు స్తోత్రాలు ఏమవుతుంటారు లక్ష్మీగౌడానికి వివాహం సహాయం చేయండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు అక్కడ తీర్థమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీ కృపల జ్ఞాపకం చేస్తూ సహాయం చేయండి. వసంతరావు వారి భార్య వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన కుమారుడు చదువులను జ్ఞానంలో ఆలోచన దయచేసిన బిడ్డల రాకపోకలను కృపాశమని కంటే కాపుదల ఉంచబడుతుంటారు. మరియమ్మ భర్త వందనాలు స్తోత్రాలు తండ్రి. కుమారుడు వందనాలు స్తోత్రాలు తండ్రి. సహాయం దయచేసిన వాళ్ళ కుటుంబాలలో ప్రతి అవసర అక్కడ తీర్చమని అంటున్నాం. ప్రభావం కృపల జ్ఞాపకం సహాయం చేయండి. ఆ ప్రభుత్వ భారత జీవితం రామదాస్ అయిన భారతలో ఈ కృపల జ్ఞాపకం చేస్తారు. కూడా రాజేష్ అయిన భార్యకి జీవిత ఆసక్తి కృపల జ్ఞాపకం చేస్తూ సహాయం చేయండి. మునుసామి అయిన భార్య కుమారుడు బట్టి వందనాలు స్తోత్రాలు భార్య గతి రాబోయే దయచేసి అంటున్నాం. సహాయం చేసి నందనాయ భార్య జీవిత ఆసక్తి కృపల జ్ఞాపకం చేస్తూ సహాయం చేసి గొప్ప దేవుడా చిన్నగల దేవుడా దయగలమైన అయినా ముఖ్యమైన జీవిత జీవిత కృపల జ్ఞాపకం చేసుకున్నాడున్నాం తండ్రి. నచ్చమైన ఆయన కుమారుడు స్తోత్రాన్ని విజయ విషయం సహాయం చేసిన విశాఖ భారతీయులకు జీవిత ఆసక్తి జీవితంలో ప్రతి అవసరం అక్కడ తీసుకున్నట్టున్నాం. భగవాన్ కృపల జ్ఞాపకం కుమారుడు జీవిత అయ్యా సహాయం దయచేయండి. మా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చిన కుటుంబం బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు పరలోకం భూలోకం చేశారు. ఈ భూములను రుణంతో అయినా మా తండ్రి బాధలు జీవించినప్పుడు సహాయం చేయండి. అయినా ప్రభావం ప్రతి గొప్ప దేవుడు అయినా ప్రభావం సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సహాయం చేయండి. అయినా పంట కాలం జీవిత ఆసక్తి లేకపోతే ప్రభావం చాలా చాలా డబ్బులు ఎలాంటి నష్టం కదా. దాదాపు ప్రభావం 4 లక్షల రూపాయలు జ్ఞాపకం చేసుకో. రూపాయలను అయినా ప్రభా ఈ కులానికి ఏదో సమీక్ష అయినా ఇష్టాన్ని ఆ పట్టణం బహుబలుగాను అయినా ప్రభా పైరు జీవిత ఆస్తితోనే బహుబలుగా ఫలించడం చదివించుకోవాలి. గొప్ప దేవాన్ని వందనాలు స్తోత్రాలు మంచి ఆదరణ ఆరోగ్యం బిడ్డనైనా ప్రభావం సంతృప్తి అయినా వచ్చే ఎగ్జామ్లైనా మంచి మార్కులతో పాస్ అవుతుంది. ప్రజలు ఏ మాట ఇచ్చారు జీవిత ఆసక్తి గొప్ప దేవుడు అయ్యా అయ్యా నీ వైపు చూస్తున్నాం. అతను మన జీవిత ఆసక్తి అక్కడ అన్నగారి వదిలేరు కుమారులు ఎవరైనా విద్యగా వివాహం సహాయం నీ కృపల జ్ఞాపకం చేసుకోమని అయినా ప్రభావాన్ని వందనాలు కులపడి నీ వందనాలు అనుకున్న ప్రతి బలహీన అందుకు మంచి ఆదరణ ఆరోగ్యం ప్రతి మన్నది కుమారులు వారు కుమారులు వాళ్ళు భర్తలు ఉంటారు. జీవిత ఆసక్తి కృపల జ్ఞాపకం చేసుకో స్వరూపాన్ని ప్రతి ఆదివారం సహాయం కుమారులు రక్షించుకుంటుంది సహాయం ఏరియా తల్లి జీవిత ఆసక్తి అయినా మేడం ప్రపంచం అయినా కళ్ళ ధర అర్థం వందనాలు అయినా నీ కృపల జ్ఞాపకం చేస్తాను. అయినా తండ్రి దేవుడి ఆయన భార్య ఆయన కుటుంబం ఉద్యోగాలు ఇంకొకరి నుంచి మళ్ళీ వేరే పద్ధతి ఆయన డ్యూటీలో రాకపోకల నుంచి సంబంధించాను. అయ్యా నీ దయగల సుందర పరిస్థితి ఉద్యోగ వివాహం సహాయం చేయండి. ఆదరణ ఆరోగ్యం ఎక్కడైతే మార్గం కనిపిస్తున్నాడో నీరు కట్టి పల్లి ప్రత్యేకంటున్నాడు. అయ్యా కుటుంబంలో అవసరాలు తీసుకున్నాడు. అయ్యా అయ్యా సహాయం ఎక్కడైతే ఏ గ్రామం
ఆయన ప్రభుత్వం దినములు ఆయన ప్రభుత్వం అధ్యాయం ఒకటి సహాయం ఎలాంటి దేవుడు సహాయం చేస్తుంది కృపల జ్ఞాపకం చేస్తుంది అయ్యా అయినా ప్రభుత్వానికి కొందరు స్తోత్రం చేసి ఆయన వివాహం చిత్తం చక్కగా జరగస్తుంది జీవభక్తి సహాయం చేసి గొప్ప తండ్రి కొందరు స్తోత్రం అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురికి కూడిన నామం జయించు మధ్యలో ఈ కార్యం పటాలిస్తున్నాం అధికారులు స్పందించి కనికరించి దయాపరించమని అడుగుతున్నాం అయ్యా కాకుండా చేసే ప్రతి కుటుంబాన్ని పేరు జరుగుతుంటారు ఆ కుటుంబాలకు రక్షణ మారుమూర్తి దయచమని అడుగుతున్నాం దయగల మనాయన యేసు క్రీస్తు అయినా ప్రతి రోజులు ప్రతి విద్యార్థులు ప్రతి ఎవరో సోదరు జీవితాలు రక్షణ 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 కలిగి రక్షణగా జీవించడం సహాయం అయ్యా అయ్యా బయట చూస్తున్నాం దయగలమైన యేసు క్రీస్తు అయ్యా సందేశం జీవితాలు అయ్యా సంబంధించిన ప్రభావమైన వాక్యమైన ప్రభావం ప్రతిష్టారు సందేశంలో సహాయం ప్రయాణించిన అయ్యా ఈ కుటుంబంలో అవసర అయ్యా ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి ముగిస్తారు. మీ నామములో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ కొందరు జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. నేను ఆర్థిక శాఖ మంత్రిని, ట్రెజరీ ఆఫీసర్ను, మీరు కదిలించండి. నైనా ఎవరి జీతాలు వారు వచ్చుటకు కూడా సహాయం దయచేయండి. కొన్ని కుటుంబాలలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రుణములు వారు తీర్చుటకు కూడా సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. ఈ స్థలమంతయు నీ ప్రజలతో, నీ స్వాస్థ్యముతో నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. చిన్నమందా భయపడకుడి అని యోసేపు కాలములో 75 ఐగుప్తుకు వెళ్ళగా వారు ఐగుప్తు నుండి విడుదల పొందినప్పుడు లక్షలాది మందిగా మేము చూస్తాం. ఈ సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు కృపను దయచేయండి. ఇదిగో చిన్నతరం సండే స్కూల్ వారిని ఆశీర్వదించండి. యవ్వన తరములో ఉన్న పిల్లలను దీవించండి. నైనా మీ కృపను దయచేయండి. ప్రతి వారు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి మీలో ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. నైనా గంధం జైపాల్ ఆయన భార్య, పవన్ ఆయన భార్య, వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. పవన్ భార్య గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. ప్రసన్నమ్మ ఆమె భర్త, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, మడిదిని నైనా కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. పాస్టర్ ఓబులరావు గారు, వారి కుటుంబ సభ్యులను, సంఘాన్ని మీరు బలపరచండి. కడవకల్ల ఏసన్న గారు ఆయన భార్య, ప్రవీణ్ ఆయన భార్య దీవించండి. యవన దంపతులను, వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. రెండవ వాని జీవితంలో కూడా మీ కృపను దయచేయండి. డాక్టర్ అప్పయ్య నైనా, డాక్టర్ రాజు, డాక్టర్ శ్రావణి, కేఆర్ ఆసుపత్రిని మీరు దీవించండి. కేఆర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని, సిబ్బందిని, పనివారిని దీవించండి. ప్రతి రోగి బాగుపడినట్లుగా మీ కృపను దయచేయండి. నైనా ప్రతి ఆదివారం వస్తూ ఉన్న కాసేపు దేవుని వాక్యం వినడానికి కూడా సహాయమును మీరు దయచేయండి. డాక్టర్ అప్పయ్య ఒక వారం నుండి తలనొప్పితో బాధపడుతున్నారు. మీరు ముట్టి స్వస్థపరచండి.
పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును బట్టి దయచేయండి. పోలీసు విజయుడు, ఆయన భార్య, వారి కుమారుని దీవించండి. మరి కుమారుడు కార్యాలజిస్ట్, మరి ట్రైనింగ్ చేస్తున్నాడు, ఆశీర్వదించండి. ఫారెస్ట్ రవి సార్, ఆయన భార్య సముద్ర, అక్కను కూడా దీవించండి. వారి పట్ల కూడా మీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. రాజయ్య రెండవ అక్క పిల్లలను దీవించమన్నాడు. పెద్ద అక్కను కూడా మరి దీవించండి. రాముగాళ్ళ తిమ్మోతి, కడవకొల్ల కరుణాకర్, సాగిబండ సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం, అలాగే సాగిబండ శాంతమ్మ వదినమ్మను బట్టి ముగిస్తూ వారి కుటుంబ సభ్యులను మీరు దీవించండి. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. సుందర్, ఆయన భార్య పిల్లలను దీవించండి. సునీతమ్మ, మరి యొక్క కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచుడు కుటుంబ సభ్యులను దీవించండి. చిన్న యేసు, కరుణమ్మ, కుమారుడు, కుమార్తె మరి దీవించండి. మిసిల్, సునీల్, మరి వారి యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. రత్నకుమార్, ఆయన భార్య లేయా, లెనిన్ మీరు దీవించండి. లెనిన్ తరచుగా బలహీనతలు గురి కానికుండా కాపాడండి నాయన. మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి నాయన. హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు, అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ బృందం వారు ఉన్నతమైన చదువు చదవడమే కాకుండా ఆధ్యాత్మికంగా చిన్న వయసులోనే యేసు ప్రభుకు లోబడి మీలో ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాత్రి, మరి చిట్టి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ రాజరత్నం గారు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. శివ, ఆయన భార్య, వారి సంతానాన్ని దీవించన్నాడు. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జిట్టన్న, ఆయన భార్య పిల్లలను దీవించండి. జ్యోతి, ఆమె భర్త, వారి కుమారుని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. మార్కన్న, వదినమ్మ, పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ చాలా కోల్పోయాడు. నైనా మీరు కనికర సంపన్నుగైన దేవుడు కనుక వారి పిల్లలు, అలాగే భార్య ఎన్నో సమస్యలు తీరుస్తూ ఉన్నారయ్య. ప్రతి సమస్య నుండి బయటపడుటకు మీ కృపను దయచేయండి. ఇదిగో విశ్వాసంతో 2 ఇళ్ళు ప్రారంభించారు. అందుకు కావలసిన సమస్తము సమకూర్చండి. అందులో ప్రవేశించి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. సన్నీ డ్యూటీలో ఉన్నాడు, నేను కుప్పములో మీరు ఎక్కల కింద ఉంచుకుని కాపాడండి. పెద్ద కుమార్తె కర్నూలులో ఉంది, వివిధ కోచింగ్లు చేస్తూ ఉంది, దీవించండి. శ్వేతమ్మ జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. నేను సన్నీ వివాహములోను, శ్వేత వివాహములోను మీరే సహాయం దయచేయండి. భార్య భర్తను దీవించండి. యోహాను, భారతి పిల్లలను కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని మీరు దీవించండి. మరేమేమి భర్త, వారి కుటుంబ సభ్యులను దీవించండి. కుమారుని పట్ల మీ సంకల్పం ఏదుందో నెరవేర్చండి. పోతురాయి రాజయ్య, ఆయన భార్య పిల్లల యొక్క ఉన్నతమైన చదువుల కొరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. నైనా ఈ రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. పెద్దవాడు నైనా మరి దూర ప్రాంతంలో ఉన్నారు, మరి క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన పనిని, ఇంటర్వ్యూని ఆశీర్వదించండి. నైనా క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రెండవ వాడు నైనా మరి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి. ఆ కాలేజీ క్యాంపస్ను, అధికారులను, నాయకులను దీవించండి. చక్కగా సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రెండవ వాడు రామ్కోలో డ్యూటీ చేస్తున్నాడు, మీ కృపను దయచేయండి. భార్య భర్తను దీవించండి. తోబుట్టులను దీవించండి. గంధం సువార్తమ్మ, జయమ్మ, వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు బత్తల దేవదాసు గారు, ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. తల్లిని దీవించండి. గుత్తికి వెళ్ళారు, మరి వారి పనిని, ప్రయత్నంను సఫలం దయచేసి క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా, పాల్ CA చేస్తున్నాడు, ఎటువంటి ఒత్తిడికి గురి కానికుండా మీ కృపను దయచేయండి. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. మిరప పంట అధిక రాబడి వచ్చినట్లుగా
దిగుబడి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ట్రాక్టర్ విషయంలో ప్రతి 6 నెలలకోసారి కంతు కట్టాలి. మరో యంత్రం తీసుకున్నాడు. ఎక్కడ బ్రేక్ పడకుండా ప్రతి పని నెరవేర్చుటకు సహాయం దయచేయండి. భార్యాభర్తను దీవించండి. యేసు ప్రభువా, శ్యామలమ్మ కుటుంబాన్ని, ప్రసాదన్న కుటుంబాన్ని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల, వారి సంతానం దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసెరువు, మా ఆంధ్రప్రదేశ్, మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులు సమకూర్చండి. రంగా కుమారుడు కొంత చేయికి గాయమైంది, మీరు ముట్టి స్వస్థపరచండి. రేపు రాత్రి తాతయ్య ఇంటిలో కుమార్తె బర్త్డే చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ఎల్లుండి తాడిపత్రిలో ఒక గృహంలో చిన్న కూడిక జరుగుటకు కూడా సహాయం దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, ఆయా సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో జెస్సి మరి ఆమె ట్రైనింగ్ తీసుకుంటా ఉంది, దీవించండి. యేసు ప్రభువా, మా సంఘము నుండి అలాగే మా మండలం నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన విద్య కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తు, ప్రతి యవనరాలను రెక్కల కింద ఉంచుకొని కాపాడమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. రేపు రాత్రి